రైట్ ఇక మరింత సమాచారం ట్యాంక్ బండ్ నుంచి మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, బాలాపూర్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? అక్కడ ట్యాంక్ బండ్ వద్ద కోలాహలం ఏ విధంగా ఉంది? గణపతి బప్ప అంటే హైదరాబాద్ సిటీకి ఒక ఎమోషన్. గణేష్ పండుగ ఎప్పుడొస్తుందా అని సిటిజన్లు ఏడాదంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. గణేష్ నవరాత్రులప్పుడు హైదరాబాద్ మూడే మారిపోతోంది. నవరాత్రులు జరిగే కోలాహలం మాటల్లో చెప్పలేనిది. ఇక గణేష్ నిమజ్జనం అంటే అది భాగ్యనగర బ్రహ్మోత్సవం. రకరకాల గణపతి విగ్రహాలు, గణపయ్యలను ఊరేగించే సుందరమైన వాహనాలు, తోరణాలను అలంకరించుకున్న రహదారులు, స్వాగత వచనాలు పలికే బ్యానర్లు, ఒంటి మీద స్పిరిచువల్ డ్రెస్సింగులు, నెత్తికి ఆధ్యాత్మిక టోపీలు, భుజం మీద కండువాలు, భక్తిరస గీతాలు, వీటన్నిటికీ మించి ఊపు తెచ్చే తీన్మార్ చప్పుళ్ళు. అబ్బో, గణేష్ మహారాజ్ నిమజ్జనం అంటే ఆ వైబే వేరు. రైట్ ఇక ట్యాంక్ బండ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, బాలాపూర్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకోవటానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? అక్కడ ట్యాంక్ బండ్ వద్ద కోలాహలం ఏ విధంగా ఉంది? ఇప్పటికే గణనాథుడు గంగమ్మడిలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నాడు బాలాపూర్ గణేష్. ఇప్పటికే ఉదయం సమయంలో అంటే 12 గంటల ప్రాంతంలో కూడా ఖైరతాబాద్ గణేష్ ఇప్పటికే నిమజ్జనం పూర్తయింది. మరి దానికి తోడుగా చూస్తుంటే జిల్లాలో అంటే హైదరాబాద్ జిల్లాలో ఉన్న ఎక్కడ చూసినా కూడా గణనాథుడి నిమజ్జనాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ సంబంధించిన వినాయకులన్నీ కూడా ఇప్పటికే గంగమ్మడిలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నాయి. సాయంత్రం సమయం కాబట్టి కొంచెం రద్దీ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం సమయంలో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనమైంది. అదే మధ్యాహ్నం సమయంలో కూడా కొంతమంది తేలికపాటిగానే వినాయకులు రావడం జరిగింది. సాయంత్రం సమయం కాబట్టి ఇప్పటికే భారీగా కూడా వినాయకులు కూడా ఇక్కడికి వస్తున్నారు. బాలాపూర్ గణేష్ ఇప్పటికే బయలుదేరడానికి కూడా సమాచారం ఉంది. ఇంకో 2 గంటల్లో కూడా నిమజ్జనానికి సిద్ధంగా బాలాపూర్ గణేష్ ఉన్నారు. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఎట్లుందండి ఇక్కడ రావడానికి? చాలా బాగుందండి. ఎందుకంటే ప్రతి సంవత్సరంలో కూడా ఈ ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఈ సంవత్సరం కూడా బాగానే చేశారు. అన్ని క్రేన్స్ పెట్టి తొందరగా నిమజ్జనంకి అంతా మంచిగా టైం కేటాయించారు. అలాగే భక్తులు కూడా అందరూ తొందరగా మనం తీసుకొని వచ్చి మనం నిమజ్జనం చేసుకుంటే బాగుంటుందని వాళ్ళు కూడా వాళ్ళ మనసులలో ఇది చేసుకొని ఈ సంవత్సరం మాత్రం చాలా బ్రహ్మాండంగా నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. మీరు చెప్పు, ఎప్పటి నుంచి వస్తున్నా? ఈ సంవత్సరం ఎట్లున్నది వినాయకుడు? బాగు అచ్చా ఓకే రైట్. ఏదో చూసుకుంటే ఇక్కడ కూడా భారీగా
జనాలు కూడా మరి భక్తులు కూడా నిమజ్జనం చూసడానికి కూడా భారీగా వచ్చారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్క వినాయకుడు కూడా అంటే చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో సెలవు దినం కాబట్టి ఉదయం సమయం నుండి నిమజ్జనానికి కూడా అందరూ భారీగా బయలుదేరారు. ఏదైతే ఆటోలలో మరియు టస్కర్లలో లారీలలో వారి యొక్క గణపతిని ప్రధానంగా ఇక్కడ తీసుకొచ్చి నిమజ్జనం చేయడానికి అందరూ కూడా ఇక్కడికే భారీ సంఖ్యలో కూడా భక్తులు కూడా ఇక్కడికి వచ్చారు. మనతోని కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం, మాట్లాడదాం. ఏ విధంగా ఉన్నది మీరు ఇక్కడికి వచ్చారు? ఇక్కడ చాలా హ్యాపీగా ఉందండి, చాలా పబ్లిక్ ఉంది. ఎవ్రీ ఇయర్ చాలా మంది వస్తారు, ఎంజాయ్ చేస్తారు బాగా. ప్రతి సంవత్సరం వినాయకుడు వాళ్ళ ఆశీర్వాదం ఇస్తాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ. This time we came along with all the family members and we are very happy. And this is Suryakant and family. ఎలా ఉందండి మీరు? ఈసారి చాలా తక్కువ కనిపిస్తున్నాయి, ప్రతిసారి చాలా ఎక్కువ ఉంటాయి. జనాలు కూడా చాలా మంది ఉన్నారు కానీ గణేషులు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ప్రతి ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారా? ఆల్టర్నేట్ వస్తాం. ఎట్లా ఉంది ఇక్కడికి వచ్చినందుకు? ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా మంచిగా ఫీల్ అవుతున్నాం. దేవుని ఏం కోరుకున్నారు? మంచి బుద్ధి. ఓకే, రైట్. ఏదైతే చూసుకుంటే ఇక్కడ కూడా ప్రజలు కూడా ఇక్కడికి చాలా భారీ ఎత్తున కూడా ఇక్కడికి నిమజ్జనం చూసడానికి కూడా ఇక్కడికి వచ్చారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఏదైతే చార్మినార్ దగ్గర మొదలు పెట్టుకొని ఖైరతాబాద్ ఇదే మాదిరిగా లగ్డి కపుల్ అసెంబ్లీ సెక్రటేరియట్ ఈ దారిలో కూడా వినాయకుల నిమజ్జనానికి ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఇప్పటికే అధికంగా భక్తులు కూడా వచ్చారు. మరి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కానీ మరి మెడికల్ క్యాంప్ కానీ కొంతమందికి ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది వారికి కూడా భోజన కార్యక్రమం కూడా ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసిందని కూడా వాళ్ళు ప్రధానంగా తెలుపుతున్నారు. ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర కూడా ఇప్పటికే చైన్స్ పోవడం కానీ మొబైల్స్ పోవడం కానీ ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి కాబట్టి అది వాళ్ళు కూడా సీసీ కెమెరా విభాగంలో కూడా ఇప్పటికే అది ప్రధానంగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూసుకుంటే భక్తులు కూడా ఉదయం సమయం నుండి కూడా అత్యధికంగా వస్తున్నారు. ఇక్కడ వినాయకులు కూడా తీరు వినాయకులు కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క వినాయకుడికి దాదాపుగా అందరూ టస్కర్లో తీసుకొని కూడా ఇక్కడికి వినాయకుని నిమజ్జనం కోసం వస్తున్నాడు. మొత్తం ఇక్కడ 9 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఏదైతే సెక్రటేరియట్ ముందు నుండి వెళ్ళే దారిలో మాత్రం 9 క్రేన్లు కూడా ఏర్పాటు చేసినట్టు ప్రధానంగా తెలుస్తుంది. దీంట్లో భాగంగా 5th క్రేన్ దగ్గర కూడా ఖైరతాబాద్ నిమజ్జనానికి సంబంధించి వినాయకుడు కూడా ఇక్కడే నిమజ్జనం జరిగింది. బాలాపూర్ అంటే 5 గంటల 6 గంటల ప్రాంతంలో కూడా బాలాపూర్ వినాయకుడు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. వినాయకుని కూడా ఇదే ప్లేస్లో కూడా నిమజ్జనం చేస్తారని ఇప్పటికే అధికారులు కూడా వెల్లడించారు. మరి దీంట్లో భాగంగా చూసుకుంటే ఇక్కడ కొంతమంది కూడా అంటే ఉత్సాహంగా విజయవంతంగా గణేష్ నిమజ్జనానికి కూడా చిన్నారులు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ కూడా ఇక్కడికి నిమజ్జనానికి కూడా ఇప్పటికే భారీ సంఖ్యలో కూడా రావడం జరిగింది. రంగులతో కోలాహలంతో సౌండ్తో డప్పు సప్పులతో వారి యొక్క ట్రాలీలో వినాయకుని తీసుకొని వచ్చి ఇంత దూరం వరకు నిమజ్జనం చేయడానికి ఇప్పటికే భక్తులు అధిక దూరం నుండి కూడా వస్తున్నాడు. మరి నిమజ్జనం చూడడానికి వివిధ జిల్లాల నుండి రాష్ట్రాల నుండి కూడా ఉదయం సమయం నుండి కూడా ఇక్కడికి హైదరాబాద్కి వాళ్ళు ప్రధానంగా వస్తున్నారని కూడా చూసుకోవచ్చు. ఎక్కడైతే ఒకవేళ అంటే నార్మల్గా ఈ వినాయకుడి నిమజ్జనం ఇప్పటికే 6 గంటల వరకు కూడా కొంతమేరకు కంప్లీట్ అయింది తెలుసుకోవచ్చు. 6 గంటల తర్వాత కూడా ఇంకా భారీగా వినాయకులు వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఇప్పటికే అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు నడమ పోలీసు నిఘాతో కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 9 క్రేన్లు ఉన్నాయి. ఇంకొక మరి అవతల పక్క చూసుకుంటే అంటే ట్యాంక్ బండ్కి నార్త్ సైడ్ చూసుకుంటే అక్కడ కూడా 9 నుండి 10 వరకు భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా వినాయకులు నిమజ్జనం కూడా భారీగా చేస్తున్నారు. అక్కడ సైడ్ కూడా చేస్తున్నారు. మరి ఇటు ఈ సౌత్ సైడ్ చూసుకుంటే పీపుల్ ప్లాజా దగ్గర కూడా ఇప్పటికే క్రేన్లు ఏర్పాటు చేశారు. అంటే ఒక్కొక్కటి లెంత్ని బట్టి కూడా వాళ్ళు వినాయకులని డివైడ్ చేయడం కానీ పంపించడం కానీ జరుగుతుంది. భారీ వినాయకులు మాత్రం ఏదైతే సెక్రటేరియట్ ముందు దగ్గర కూడా 9 క్రేన్లు ఏర్పాటు చేశారో అక్కడ భారీ వినాయకులను కూడా నిమజ్జనం చేస్తారని కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా పోలీస్ వ్యవస్థ కానీ మరియు తర్వాత ఎస్డీఆర్ఎఫ్ టీం కానీ ఎన్డీఆర్ఎఫ్ టీం కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పకడ్బందీగా నిఘా వేయడం జరిగింది. మరి సైబర్ సెక్యూరిటీ కూడా సైబర్ క్రైమ్ కూడా మరి వారు కూడా ఇక్కడ వాళ్ళు కూడా ప్రధానంగా ఉండడం జరిగింది. మరి సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా ఇదంతా నిఘా విభాగంలో కూడా ఇదంతా జరుగుతుందని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా తెలిపారు. ఇక్కడ హెల్త్ క్యాంపు మెడికల్ క్యాంపు వివిధ అన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ఉన్నాయని కూడా ప్రధానంగా తెలుస్తుంది. వాటర్ ఫెసిలిటీస్ కానీ మరియు క్రేన్ సదుపాయం కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అవి ఇక్కడ జరుగుతున్నాయని కూడా
పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు కూడా అందరికీ జారీ చేశారు. ఎవరు ఎలాంటి అంటే అనుమతి లేకుండా ఎవరు వినాయకుడితో ట్యాంక్ బండిలోకి దిగొద్దని కూడా పోలీసులు భారీగా అనుమతులు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గణేశుని నిమజ్జనం కూడా భారీగా జరగాల, విజయవంతంగా జరగాల, దానికి అందరూ సహకరించాలని కూడా ఇప్పటికే చేస్తున్నారు. ఇక్కడ కూడా కొంతమంది ఇప్పటికే అధికారులు తెలిపిన ప్రకారం ఖైరతాబాద్ వినాయకుడు వచ్చిన సమయంలో కూడా కొన్ని ఫోన్లు పోవడం కానీ, చైన్స్ పోవడం కానీ ఇట్లాంటి థెఫ్ట్ కూడా బాగా జరిగిందని కూడా ఇప్పటికే చెప్తున్నారు. వాళ్ళు ఏదైతే సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా మొత్తం కూడా దాన్ని ఇప్పటికే నిఘా విభాగంలో కూడా అన్ని చెక్ చేస్తున్నారు. దాని తదుపరి కార్యాచరణ తీసుకొని ఎవరైతే మిస్ అయినాయో, ఎవరైతే పోయినాయో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటామని కూడా ఇప్పటికే పోలీసులు కూడా తెలిపారు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ మరియు ఏదైతే ఇంతకుముందు ఏదైతే బట్టి విక్రమార్క గారి వారి ఇంటి దగ్గర నివాసంలో ఉన్న వినాయకుడు కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే అంటే ఎలాంటి హెచ్చరిక లేకుండా కూడా సడన్గా రావడంతో ట్రాఫిక్ కొంచెం అంతరాయం కలిగింది. దీనికి కలెక్టర్ హరిప్రియ గారు కూడా సర్ది చెప్పడంతో ఇప్పటికే ఈ నుంచి వెళ్ళిపోయినట్టు కూడా తెలిసింది. ప్రధానంగా ఇంకో విషయం చూసుకుంటే పైన ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన హెలికాప్టర్తో ఇప్పటికే వాళ్ళందరూ చక్కర్లు కొట్టారు, ఏరియల్ సర్వే కూడా చేశారు. ఎక్కడెక్కడ అధికంగా రద్దీ ఉంది, ఎక్కడ నుండి ఎక్కడికి స్టార్ట్ అయింది అనే కోణంలో కూడా ఇప్పటికే ఏరియల్ సర్వే కూడా ప్రధానంగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అంటే 6 గంటల తర్వాత నుండి హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కూడా భారీగా వినాయకుని నిమజ్జనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే భారీగా కూడా వాళ్ళందరూ పోటెత్తారని కూడా చెప్పుకోవచ్చు. భక్తులు కూడా నిమజ్జనానికి చూడడానికి గంగమ్మ ఒడిలోకి గణేశుడు గణనాథుడు అనే టైటిల్తో ఆ నినాదంతో ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చి హోరెత్తి ఆటపాటలతో సందడి చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అరవింద్. ట్యాంక్